2009 సంవత్సరంలో దేశవ్యాప్తంగా బడిఈడు పిల్లలకు నిర్బంధ విద్యను అందించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం చట్టం చేసింది. పేద వర్గాలకు స్థానికంగా ఉండే కార్పొరేట్ విద్యా సంస్థల్లో 25% సీట్లు ఇవ్వాలంటూ విద్యా హక్కు చట్టం చెబుతోంది. కానీ చట్టం అమల్లోకి వచ్చి 5 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు పేద వర్గాలకు ఫలాలందలేదని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కును అమలు చేసేందుకు సుముఖంగా లేవు. ప్రతి కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసి తర్వాత విద్యార్థులు తక్కువగా ఉన్నారని వాటిని ప్రభుత్వం మూసివేస్తోంది. దీంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది. చట్టాల్లో ఉన్న లొసుగులు ఉపయోగించుకొని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు చిన్నారుల ప్రాణాల మీదికి తెస్తున్నారు. కాలం చెల్లిన బస్సులు, అనువుగా లేని పాఠశాల భవనాలతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోని అధికారిక లెక్కల ప్రకారం 100కు పైగా అనుమతులేని పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. అనధికారికంగా మరో 500 పాఠశాలలు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. మామూళ్ల మత్తులో అధికారులు అనుమతిలేని పాఠశాలలను చూసి చూడనట్లు వదిలేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. ప్రతి పాఠశాలలో అంటే ప్రైవేట్ పాఠశాలలో క్యాపిటేషన్ ఫీజులు ఇటువంటివి కూడా వసూలు చేయకూడదని చెప్పి ఈ చట్టం చెబుతున్నప్పటికీ కూడా లక్షలాది రూపాయల క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేస్తుంటే వాళ్ళకి కేవలం ఇటువంటి కేసులు బుక్ చేస్తే 25,000 మొట్టమొదటిసారి, 50,000 రెండోసారి వాళ్ళకి ఫైన్గా వేస్తున్నారు. ఒకవైపు కోట్ల రూపాయలు సంపాదిస్తూ 25,000 రూపాయలు కట్టడానికి ఎవరు వెనుకడుగారు. ఇటువంటి చట్టంలో లొసుగులు ఉన్న కారణంగానే ఇది పూర్తి స్థాయిలో ప్రైవేటు విద్యలో వాళ్ళ విచ్చలవిడితనం ఎక్కువైపోయిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. విద్యా హక్కు చట్టం గురించి పదే పదే మాట్లాడే ప్రభుత్వ పెద్దలు చట్టంలోని ఉన్న మౌలిక సదుపాయాల గురించి మాత్రం మాట్లాడడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాఠశాల పనివేళలు పెంచిన ప్రభుత్వం పాఠశాలల్లో కనీసం టాయిలెట్లు కూడా నిర్మించలేదని విమర్శిస్తున్నాయి. విద్యార్థినులతో పాటు మహిళా ఉపాధ్యాయులు సైతం ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పాఠశాల భవనాల నిర్మాణాలతో సరిపెట్టుకోకుండా మంచినీరు, టాయిలెట్లు వంటివి అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం క్యాపిటల్ ఫీజును పూర్తిగా నిషేధించడం జరిగిందని, కానీ ప్రతి కార్పొరేట్ పాఠశాలలు క్యాపిటల్ ఫీజు లేకుండా అడ్మిషన్ ఇవ్వటం లేదని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. క్యాపిటల్ ఫీజు వసూలు చేస్తే కేవలం 25,000 నుంచి 50,000 వరకు ఫైన్ వేస్తుండటంతో కోట్ల రూపాయల విద్యా వ్యాపారం చేసే కార్పొరేట్ పాఠశాలలు వీటిని లెక్క చేయడం లేదని అంటున్నారు. పేదలకు 25% సీట్లు ఇవ్వాలన్న చట్టాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, విద్యాశాఖ అధికారులకు చెప్పినా ఫలితం ఉండటం లేదని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.